అత్తయ్య అత్తయ్య ఏమైంది? నిరంజన్, గోవిందయ్య గారు, నిరంజన్ వెళ్ళి నీళ్ళు తీసుకురా. నిరంజన్ కళ్ళు తెరవండి. అత్తయ్య ఏమైంది? దీనికి ఏమైంది చెప్పండి. కళ్ళు తెరవండి. బాబా ప్లీజ్ కళ్ళు తెరవండి. అమ్మ బాబు కళ్ళెందుకు తెరవడం లేదు? ఏం కాలేదు కృష్ణ, త్వరగా డాక్టర్ కి ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. బాబు నేను నిరంజన్ గారి దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను. అర్జెంట్ గా అంబులెన్స్ పంపించండి ప్లీజ్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏమైందో చూడండి. ఈయన నా హస్బెండ్. త్వరగా లోపలికి తీసుకురండి. పదండి. ప్లీజ్ దయచేసి నన్ను ఎగ్జామిన్ చేయనివ్వండి. అప్పటి వరకు మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఇద్దరు కొడుకులు కలిసి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన మాత్రం ఎంతను భరించగలరు? సాగర్, ప్రదీప్ ఇద్దరు ఈ రోజు ఈయన పక్కన ఉండాల్సింది. కానీ నేను సాగర్ కి ఫోన్ చేస్తాను. నానమ్మ ఏడవద్దు నానమ్మ. నానమ్మ బాబుకి ఏం కాదు. ఇలా చూడండి, అమ్మ నాన్నకి ఫోన్ చేసింది కదా, ఇంకేమీ కాదు. సాగర్ ఫోన్ ఆఫ్ ఉందండి. అంటే తను వెళ్ళిపోయాడా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,